5-6 మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ధి పొందే వ్యక్తులకి గుణపాఠం జరిగింది. ఎందుకంటే పోయినసారి అజీజ్ గారి మీద నేను పోటీ చేస్తే మౌంట్ లేఅవుట్లో నాకు వచ్చింది 52 ఓట్ల మెజార్టీ. అంతకుముందు సురేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే 77 ఓట్ల మెజార్టీ. ఇప్పుడు వచ్చింది ఎంతంటే చాలా తక్కువ, 512 ఓట్ల మెజార్టీ. 512 ఓట్ల మెజార్టీ. ఇది అందుకే నేను చెప్పేదా, ఎవరు గేమ్ చేంజర్లు కాదు, ప్రజలే గేమ్ చేంజర్లు. ఈ క్రెడిట్ ప్రజలకు పోద్ది, నాకు రాదు, మరొకరికి రాదు. ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు. ఇదుల్లోకి రాకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కుటుంబాలతో కాపురం చేసుకోవచ్చు. టీవీల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, పత్రికల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, రోడ్డు మీద పోతుంటే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా, కారులో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కరమంత్రాలు వస్తే ఏ విధంగా ఉంటుందా, అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, రూరల్ ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు. కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ఆ ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కూడా నా మీద కూడా దాడికి రండి, నేనేం అనుకోను, మామిడి మీద దాడికి రండి, మేమేం అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా. ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టన్నా. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాట కట్టుబడ్డారు, మాట నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు. కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు చేసే సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటారని చెప్పని మనం చేస్తాం. ఇక ఈ సందర్భంగా నేను నా వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలకు మాట. ఏమిటా మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు. కానీ మీ అందరి ఆవేదన, బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను, నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి, ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి, ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది. నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో, మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి, బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం, నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం, శత్రువులు సైతం ప్రేమిద్దాం. దయచేసి నా వెంట నడిచే నాయకులు, కార్యకర్తలారా, ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు, గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా. ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మాట కాదని, ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. మళ్లీ మళ్లీ చెప్తున్నా, నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎన్నికలు అయిపోయాయి, ముగిశాయి, ప్రజలు మనతో ఉన్నారు. మనం చేయాల్సింది ఉన్నాయి. ఏమిటి మనం చేయాల్సిందంటే, ఒకటి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం, సంక్షేమం. ఎందుకంటే కార్యకర్త భుజం మీదే చెయ్యేస్తా వస్తానే రా సాబీర్ భాయ్, రా రవణన్న, రా శంషుభాయ్ అంటే కుదరదు. కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది, ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి. కానీ తెల్ల సొక్కా వేసుకున్నటువంటి ఆ కార్యకర్త, ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు, కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు, వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్లి ఉన్నాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన,
ముఖ్యంగా 13 నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, నన్ను నమ్మవిచ్చిన వాళ్ళు కావచ్చు, ఆఖరిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు, వారందరి రుణం తీర్చుకోవాలి, వారి గౌరవం సంక్షేమం కోసం